మంత్రి ఇలాకాలో మళ్ళీ మట్టి తవ్వకాలు. చెన్నూరు మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు మళ్ళీ మొదలయ్యాయి. నెల రోజుల క్రితం మంత్రి ఇలాకాలో మట్టి దందా అనే కథనం నమస్తేలో ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని అనుమతి లేకుండా వ్యాపారులు జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా మట్టి దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక మట్టి దందాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఎన్నిసార్లు చెప్పినా మట్టి దందా మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్ నాయకులు అండదండాలతో దందాలు నడుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మంత్రి ఇలాకాలో మళ్ళీ మట్టి తవ్వకాలు అని చెప్పి ఎర్రగుంటపల్లిలో అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ఎక్కడ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంపై చెన్నూరు తహసీల్దార్ మల్లికార్జున వివరణ కోరగా మండలంలో ఎక్కడ కూడా చివరికి మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఇరిగేషన్ డిఈ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. చెన్నూరు తహసీల్దార్ మల్లికార్జున అసలు చెన్నూరు హెడ్ క్వార్టర్లో అటు రెవెన్యూ శాఖల అధికారుల పరిస్థితి, ఇటు మున్సిపల్ కమిషనర్ పరిస్థితి అసలు అధ్వానంగా ఉంది. ఎన్ని వార్తలు వచ్చినా వాళ్ళకి అసలు వణుకు కానీ బణుకు కానీ ఉండే పరిస్థితి ఉండదు. కనీసం స్పందించే పరిస్థితి ఉండదు, చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ అనుమతులు ఇవ్వలేదు. మరి ఈ ట్రాక్టర్లు ఎటు పోతానే? ఈ ట్రాక్టర్లు సీరియస్ కేసు పెట్టచ్చు కదా. తహసీల్దార్ పెట్టిన బోర్డే మాయమైతే 3 సార్లు మాయమైతే కేసు పెట్టని పరిస్థితి. చెన్నూరు తహసీల్దార్ పనితీరు అట్లా ఉంటుంది. ఓదికేమో మంత్రి గారు తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మంత్రి ఇలాకాలో ఎలాంటి అక్రమ దందాలు నడవద్దని చెప్తాడు. ఈ అధికారులేమో కొందరు కాంగ్రెస్ నాయకుల కనుసంధానాలలో పనిచేస్తూ ఈ అక్రమ దందాలకు, అక్రమ వ్యవహారాలకు పాల్పడతారు.